పూరి జగన్నాథుడు చాపల్ని ఎందుకు తిన్నాడో మీకు తెలుసా? పూరి నగరంలో కోర్మా అనే ముసలావడం ఉండేది. ఒకరోజు ఆమె జగన్నాథుడిని దర్శించుకోడానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో స్వామివారికి సమర్పించిన ప్రసాదాన్ని గమనించింది. అందులో ఎక్కువగా తీపి పదార్థాలు మాత్రమే ఉన్నాయి. కారంగా ఉండే పదార్థాలు ఎక్కడా కనిపించడం లేదు. కోర్మా ఒక మత్స్యకారి కావడంతో రోజూ చాపలు తినేది. నేను తినే కారంగా ఉండే చాపలు జగన్నాథుడికి తప్పకుండా రుచితాయి అని భావించి భక్తితో ఒక చాపను అరిటాకులో చుట్టి జగన్నాథుడికి ప్రసాదంగా పెట్టేది. తీసుకెళ్ళింది, కాని గుడిద్వారం దగ్గర ఉన్న కాపలాదారులకి తన దగ్గర చాపల వాసన రావడంతో ఆమె చేతిలో ఉన్న అరిటాకుని కర్దతో కొట్టి కిందపడేస్తారు. కాని విచిత్రంగా ఆ అరిటాకు క్రిందపడగానే చాపకి బదులుగా పనసపండు కనిపించింది. పోర్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కాపలదారులు క్షమాపణ చెప్పి ఆ భోగాన్ని జగన్నాథుడికి సమర్పించారు. జగన్నాథుడు తనమీద చూపించిన ప్రేమకు పోర్మ ఎంతో సంతోషించి ఆ రోజునుండి పూర్తిగా శాకాహారిగా మారి ప్రతిరోజూ జగన్నాథుడికి పనసపండ్లను ప్రసాదంగా పెట్టేది. ఈ విధంగా పూరీ జగన్నాథుడు మహిమతో భక్తురాలి మనసు గెలుచుకున్నాడు. ఫ్రెండ్స్, జై జగన్నాథన్ కమెంట్ చేయండి.